మిత్రులారా, ఈరోజు తెల్లవారగానే 6:30కి ఢిల్లీ నుంచి ఒక 84 ఏళ్ళ ముసలాయన అట ఆయన. నేను ఇంతకుముందు ఆయన్ని ఎప్పుడు కలవలేదు, నా పాఠకుడట. ఏ నెంబర్ క్యా కంచాయిలయ్యాక అని ఫోన్ చేశాడు. నేనన్నా యా मैं कंचाइलाया हूँ साहब, आपको मालूम है ये साल केंद्र सरकार ने पेरियार के खिलाफ में और एक भगवान को 17 सितंबर को लाया, वो सेलिब्रेशन देश में करना बोल के प्रचार कर रहे हैं. ना एवरादी वो विश्वकर्मा बोल के एक भगवान है कहते, वो भी 17 सितंबर की पैदा हुआ कहते, जब पेरियार पैदा हुआ. वो क्या किया कहते वो भगवान. సరే అప్పుడు నేను సరే చూద్దాము, తర్వాత ఈ లోపల నా ల్యాప్టాప్ ఓపెన్ చేసి పేపర్లు ఓపెన్ చేస్తే దాంట్లో కిషన్ రెడ్డి ఆర్టికల్ ఉంది జ్యోతిలో. భగవాన్ విశ్వకర్మ పుట్టినరోజు పూజలు చేయాలి, తర్వాత ఆ భగవాన్ విశ్వకర్మ తర్వాత మరో భగవంతుని లాంటి నరేంద్ర మోడీ పుట్టినరోజు కూడా దాన్ని జరుపుకోవాలి. దాంతోపాటు ఇదే 17వ రోజు తెలంగాణ విమోచన దినం కనుక దీన్ని కూడా జరుపుకోవాలని ఒక వ్యాసం ఉందండి. సరే, నార్మల్గా వీళ్ళు రాసిన ఏముంటాయని నేను చదివాను, ఇవాళ మొత్తం చదివిన కేర్ఫుల్గా ఏముంటుంది అలా. అయితే అక్కడ పెరియార్ పుట్టిన రోజు అని మాత్రం ఆయన రాయాలి. పెరియారు ఇప్పటికే పెరియారు కిషన్ రెడ్డికి తెలియకుంటుండదు, నరేంద్ర మోడీకి తెలియకుంటుండదు, ఆర్ఎస్ఎస్కి తెలియకుంటుండదు. ఇంతకుముందు మిత్రులు చెప్పారు, ఉత్తరప్రదేశ్లోనే పెరియార్ మీద చాలా సింబల్స్ కాన్షీరామ్ పెట్టున్నాడు, జాతరలు జరిపాడు. సరే, మంచుకో చెడుకో అదే రోజు శరత్ కూడా పుట్టిండు. ఇది వాళ్ళకి తెలియదు. సరే, శరత్ కూడా పుట్టిండు, శరత్ బర్త్డే అని కిషన్ రెడ్డికి తెలియకపోవచ్చు, కానీ ఒక రోజు వస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నిరాశ ఒక పెద్ద అంశంగా ఉంది సమాజంలో. తెలంగాణలో కూడా వీళ్ళంతా తెలంగాణ పోరాట యోధులేము. పాశం యాదగిరి గారు వీళ్ళు కాలుకు బలుపం కట్టకుండా తిరిగిన వాళ్ళు. వద్దు అని చెప్పిన నేను, మీరు మునుగుతారు అని చెప్పిన, కానీ అందరూ మునిగిన, కానీ ఆయన మాత్రం కొంచెం ఒక కోటి రూపాయలతోటి బయటకు వచ్చాడు మొన్న. సో నిరాశ ఉంటుంది. అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. పెరియార్ ఉద్యమం కంటే బలమైంది దేశంలో అంబేద్కర్ ఉన్నాడు. ఆ అంబేద్కర్కు పునాదులు వేసిన పూలే ఉన్నాడు. పూలేకు ధైర్యం ఇచ్చిన సావిత్రిబాయి ఉంది. కానీ అయినా మన దశ ఎప్పుడు వస్తుంది అనే ఒక నిరాశ, మన జీవితాలు ఏమవుతాయి అని యూనివర్సిటీ విద్యార్థుల నిరాశ, గ్రూప్ 1 లాంటి పరీక్షలు రాసినాక ఉస్మానియా వాళ్ళకి ఎవరికి రాలేదనే నిరాశ, ఇవన్నీ నిరాశలు ఉన్నాయి. కానీ ఒక్క విషయం చెప్తాను, 1994 వరకు ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో మొట్టమొదలు దీన్ని పెట్టినప్పుడు ఒక బ్రిటిష్ ఎడ్యుకేషనలిస్ట్ ఫస్ట్ వైస్ ఛాన్సలర్. ఇది ఒక్కటే యూనివర్సిటీ బిల్డింగ్, ఇంకేం లేవు అప్పుడు, అంతా ఇక్కడే ఉండేది. దాని తర్వాత ముస్లిమ్స్ వరుసగా వైస్ ఛాన్సలర్స్ అయ్యారు.
తర్వాత బ్రాహ్మణులు కావడం మొదలుపెట్టారు. నేను వచ్చే నాటికి 74 నాటికి బ్రాహ్మణులు పోయి రెడ్లు మొదలయ్యారు. డిఎస్ రెడ్డితో ప్రారంభమైంది. నేను వచ్చే నాటికి వాళ్ళు 74లో నేను వచ్చిన 94 వరకు వాళ్ళదో వెల్మల్దో ఉస్మానియా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ పెత్తనం రాజ్యం వాళ్ళదే. 94లో ఒక 5-6 ప్రొఫెసర్లము పట్టుబట్టి దీన్ని మార్చాలి. అప్పటికి నేను రీడర్గానే ఉన్నాను. దీన్ని మార్చాలంటే ఏం చేయాలి? మొదలు బీసీ వైస్ ఛాన్సలర్ని చేయాలి. కానీ ఆ బీసీ వైస్ ఛాన్సలర్ కావాలి అంటే ఎస్సీ బీసీలకు బ్రాహ్మణుల కంటే రెడ్ల కంటే వెలమల కంటే ఎక్కువ ఇంగ్లీష్ వస్తుందని నిరూపించాలి. ఎక్కువ ఇంగ్లీష్ వస్తుందని నిరూపించాలంటే ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడాలి. వాళ్ళు కూడా క్లాసులలో ఇంగ్లీష్ చెప్పేటోళ్ళు, కానీ క్లాస్ తర్వాత వాళ్ళకు మాట్లాడొచ్చేది కాదు. ఎందుకంటే అది ప్రిపేర్ అయ్యి వచ్చే పాఠం. అంతే చాలామంది రెడ్లకు అంతే పరిస్థితి, అందరికి అంతే పరిస్థితి, మన వాళ్ళకు కూడా అంతే పరిస్థితి. సో 90లో నేను ఇదే 57లో ఒక ప్రశ్నతో మొదలుపెట్టాం. బీసీలకు రిజర్వేషన్లు వస్తే ఈ దేశం మెరిట్ లేకుండా నాశనం అవుతుంది. ఇఫ్ దెర్ ఈజ్ నో బీసీస్ ఆర్ మెరిట్లెస్ పీపుల్, మెరిట్ విల్ బి డిస్ట్రాయిడ్. అది ఢిల్లీ నుంచి గల్లీ వరకు నినాదం పేపర్లు. ఆర్ట్స్ కాలేజ్ మీటింగ్లో నేను ఒకటే చెప్పాను, ఆల్ దీస్ ప్రొఫెసర్స్, బ్రాహ్మణ్స్, బన్యాస్, ఈవెన్ శూద్ర అప్పకాస్, మీరు విదేశాలలో చదువుకొని వచ్చారు, మీకు కొద్దిగా ఇంగ్లీష్ వచ్చు, కానీ మీకు సైన్స్ అనేది అస్సలు తెలియదు. మీరు మూఢనమ్మకవాదులు. ఏ ప్రొఫెసర్ అయితే ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకొని వస్తాడో, ఇంకో మానవుని ముట్టుకుంటే ఈ శరీరం అంటబడుతుందని ఒక బ్రాహ్మణ్ ప్రొఫెసర్ అనుకుంటాడో, ఈజ్ మోస్ట్ అన్ఫిట్ ఫర్ టీచింగ్ ఇన్ యూనివర్సిటీ అని మొదలు చెప్పాను. అందరు ఉన్నారు వాళ్ళు. రెండవది, మీకు వ్యవసాయ రంగం గురించి, ఉత్పత్తి గురించి తెలియనప్పుడు మీకు ఈ యూనివర్సిటీలో సైన్స్ను తయారు చేసే జ్ఞానం మీకు లేదు. అది వరల్డ్ క్లాస్ ఇంగ్లీష్లో చెప్పాను. తెలుగులో చెప్తే ఈయనకేమొచ్చు అనుకునే. మన వాళ్ళందరూ బాగా పాటలు పాడుతున్నారు కదా, అదే ఇంగ్లీష్లో శరత్ పాడిన పాట ఉంది, ఇప్పుడు దేశం అంతటి ఉంది. అది ఏంటిది? అది బీఫ్, సీక్రెట్ ఆఫ్ మై లైఫ్. దాని తర్వాత మేము 5-6 లైబ్రరీల చుట్టూ, క్లాస్ రూములలో, బయట చర్చలలో మొదలుపెట్టి 1994 చంద్రబాబు నాయుడు దగ్గర పోయి చెప్పాను, ఈసారి ఖచ్చితంగా బీసీ చీఫ్ మినిస్టర్ని ఇస్తారా, సస్తారా? అప్పుడు చంద్రబాబు నాయుడు కొత్తగా ముంచేసి ముఖ్యమంత్రి అయింది. ఆయనకో ప్రాబ్లం ఉంది. అవతల మావోయిస్టు, అప్పుడు పీపుల్స్ వారు వాళ్ళు వాళ్ళ లీడర్లను కిడ్నాప్ చేస్తున్నారు. కంచాయిలయ్య పౌరాకుల నాయకుడు. ఈ కంచాయిలయ్య చెప్తే విడిచిపెడతారని ఆయనకో నమ్మకం. నేను పోగానే లోపలికి బయటకు వచ్చేసిండు దేవేందర్ గౌడ్ను, తర్వాత మాధవరెడ్డిని తీసుకొని బయటకు వచ్చిండు. వాళ్ళ బామ్మర్ది కూడా ఉండే మినిస్టర్. సో ఐలయ్య గారు వచ్చారు, చాలా మంచిదైంది. ఆ రోజు ఒక ఆయన కిడ్నాప్ చేసిండ్రు ఉత్తర తెలంగాణలో. మీరు మాకు సాయం చేయాలన్నాడు. ఏంటిదంటే, మా లీడర్ని, మండలాధ్యక్షుని కిడ్నాప్ చేసిండ్రు, మీరు కొంచెం వాళ్ళని ఇడిపించే మధ్యవర్తిత్వం చేయాలి అంటే, అది చేస్తాం కానీ మీరు ఒక వర్తిత్వమే చేయాలని చెప్పిన నేను. మేము మధ్యవర్తిత్వం ఏంటిదంటే బీసీని ముఖ్యమంత్రిని చేయాలి అంటే, నేను ఖచ్చితంగా చేస్తా, మీరే 3 పేర్లు ఇవ్వండి అన్నాడు. నేనే 3 పేర్లు ఇచ్చాను. రామకృష్ణయ్య మొట్టమొదలు బీసీ వైస్ ఛాన్సలర్ అయ్యిండు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ రెడ్డి వైస్ ఛాన్సలర్ కాలే, బ్రాహ్మణ్ వైస్ ఛాన్సలర్ కాలే, ఇంకెవరు కాలే. ఇప్పుడు దళిత వైస్ ఛాన్సలర్ అయ్యింది.
ఇది మార్పు. తెలంగాణలో రాలే ఆ మార్పు. రైట్, వస్తే వెలమ ముఖ్యమంత్రి అయింది, వాళ్ళు కూడా శూద్రులే, లేదా రెడ్డి ముఖ్యమంత్రి అయింది. ఎప్పుడైతాం మనం, ఎప్పుడైతాం మన రాజ్యం ఎప్పుడు వస్తుందని ఉంది. కానీ ఉస్మానియాలో వచ్చినట్లు రాష్ట్రంలో వస్తుంది, దేశంలో వస్తుంది, రోజులు దూరం లేవు. అయితే వచ్చినాక ఏం చేయాలనేది సమస్య. ఎప్పుడైతే ఈ విశ్వకర్మ జయంతి అన్నారో, నేను మొత్తం కంప్యూటర్ తీసేసి విశ్వకర్మ మీద మార్నింగ్ 3 గంటలు రీసెర్చ్ చేశాను. ఏం చేసిండి విశ్వకర్మ? వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇది ఎప్పుడు వచ్చిందంటే దాదాపు 30 ఏళ్ళు నేను మీ వేదాలలో, రామాయణంలో, మహాభారతంలో ఎక్కడా ఉత్పత్తి మీద ఏమీ లేదు. నాగలు ఎవరు చేసినరో ఎక్కడ రాసి లేదు, పార ఎవరు తయారు చేసినరో రాసి లేదు, బర్రెను ఎవరు మచ్చిక చేసుకొని పాలిచ్చే జంతువుగా తయారు చేసినరో లేదు. ఉత్పత్తి కాకుండా మీ దేవతలు ఎట్లా బతికారు? ఏం తిన్నారు? మీ ఉత్పత్తి పదార్థాలు సృష్టికర్త ఎవరు? మరి తర్వాత మీ దేవతలు నగలేసుకున్నారు, కిరీటాలు పెట్టుకున్నారు, వాటిని ఎవరు చేశారు? వాళ్ళు గడ్డాలు గీక్కున్నారు, ఆ గడ్డ ఎవరు గీక్కారు? మంగళాయన ఆయనేనా? ఆ మంగళకత్తి ఎట్లా తయారైంది? ఈ ప్రశ్నలు దేశమంతా నా పుస్తకాల్లో ఉన్నాయి, నా ఆర్టికల్లో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు కొత్త దేవుని కనిపెట్టారు. ఏంది? విశ్వకర్మ. ఆ దేవుడు ఏం చేసిండట? నేను చూసిన. ఏం చెప్తున్నారు? విశ్వకర్మ అనే భగవానుడు ఇంద్రుని వజ్రాయుధము ఆయనే తయారు చేసిండట, రథాలు ఆయనే తయారు చేసిండు, నగరాలు ఆయనే కట్టిండు, తర్వాత బంగారు నగలు ఆయనే పునాది వేసిండు, తర్వాత విశ్వరూపం కూడా ఆయనే తయారు చేసిండని రాస్తున్నారు. అందుకని గత సంవత్సరం విశ్వకర్మలకు 1500 కోట్లని శాంక్షన్ చేశారు. ఆ విశ్వకర్మ పెరియార్ పుట్టినరోజే పుట్టిండట. ఇది ప్రాబ్లం. పెరియార్ ఏం ప్రశ్న వేసిండు? అసలు సర్వ సమాన జీవనానికి ఉత్పత్తి పునాది. ఈ ఉత్పత్తి ఎక్కడ ప్రారంభమైంది అనేది ఆయన డీటెయిల్గా రాయాలి. ఇంతకుముందు మనోళ్ళు చెప్పాను కదా, ఆయన చాలా పెద్ద ఉపన్యాసకుడు, 5వ తరగతి మాత్రమే చదువుకున్నాడు, అది తమిళ్ చదువుకున్నాడు. ఆయన ఒక పత్రిక కూడా నడిపేవాడు రెగ్యులర్గా, దాంట్లో కొన్ని వ్యాసాలు రాశాడు. కానీ అంబేద్కర్ రాసినట్టు కన్సిస్టెంట్గా థియరిటికల్ ఫార్ములేషన్ చేయలేదు ఆయన. అయితే ఇప్పుడు ఈ యూనివర్సిటీ దళిత వైస్ ఛాన్సలర్ చేతిలో ఉన్నది. ఎస్సీ ఎస్టీ బీసీలు మెజారిటీ విద్యార్థులు, మెజారిటీ ఫ్యాకల్టీ. కానీ ఒక ప్రాబ్లం యూనివర్సిటీ మీద ఉన్నది, ఇంగ్లీష్ వస్తలేదు. ఎందుకు? ఏమైంది? అంత పిహెచ్డీలు ఉన్నాయి, అందరు నాలుగు ఊళ్ళల్లో పుట్టిన వాళ్ళే, మరి ఇంగ్లీష్ ఎందుకు వస్తలేదు? తర్వాత మీ రూట్స్ ఏమైనాయి? వీటిని పెరియార్ పుట్టినరోజు షరత్తు ఇక్కడ కల్చరల్ మూమెంటు షరత్ చేశారు. అటు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మేమన్నీ కొంతమంది నార్మల్గానే పూలేని పిచ్చోడు అన్నారు, సావిత్రిబాయిని అంతకంటే పిచ్చామన్నారు. మీకు తెలుసా పూలే తండ్రి, పూలే సినిమా ఎంతమంది చూశారాడా? చాలా తక్కువ మంది చూశారు. అది ఇప్పుడు ఓటీటీలో వస్తే అందరూ చూడాలి. పూలేకి పిల్లలు పుట్టలే. పూలే తండ్రి కబురు పెట్టాడు, ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టాడు. అంతకుముందు సావిత్రిబాయి పూలే చాలా దూరంగా ముస్లిం మిత్రుని ఇంట్లో ఉండి స్కూల్ నడుపుతున్నారు. వాళ్ళ అన్న కొడుకు ద్వారా కబురు పంపారు, మన ఫాదర్ చచ్చిపోయేటట్టున్నాడు అని. అంటే సావిత్రిబాయి పూలే పరిగెత్తుకొని తండ్రి దగ్గరికి వస్తారు. వస్తే మంచిగానే కూర్చొని ఉన్నాడు. ఆయన చచ్చేటట్టు లేడు. పూలేకు సావిత్రిబాయికి అర్థమైంది. ఏంది అని అడిగాడు, ఎందుకు పిలిచారు అంటే, నీకు పిల్లలు పుడతలేరు కదా,
మరో పెళ్లి చేసుకో, నీకు పిల్లలు పుట్టాలని, నీ వంశం ఉండాలని పూలే తండ్రి. అప్పుడు పూలే ఏమంటాడు ఎరికేనా? అసలు ఈ కథ ఒరిజినల్గా సావిత్రిబాయి తండ్రితో ముడిపడి ఉన్నది. పిల్లలు పుట్టకపోవడానికి కారణము సైన్స్లో నేనే కాదు, సావిత్రిబాయి కాదు, నేను కూడా కారణం. కనుక నేనే కారణం అనుకున్నప్పుడు సావిత్రిబాయికి ఇంకో భర్తను చేద్దాం, ముగ్గురం కలిసి ఉంటామని చెప్పాను. వాళ్ళు సావిత్రిబాయి తండ్రి వచ్చి యాక్చువల్గా అడిగాడని ఇంకో చోట చదివాను. అప్పుడు పూలే ఏమంటాడంటే, నువ్వు పెళ్లి చేసుకో సావిత్రి, ఆ రెండో భార్య, ఇది మామూలే, రెండో భార్య, మీరు ముగ్గురు కలిసి ఉండండి, పిల్లలు కానండి. అప్పుడు పూలే ఏమంటాడంటే, లేదు సావిత్రికే పెళ్లి చేద్దాం, మేము ముగ్గురం కలిసి ఉంటాం, పిల్లలు కంటాం అనేది పూలే వాదన. ఇక్కడ రెవల్యూషన్, రేషియల్ థింకింగ్ రెవల్యూషన్ భారతదేశంలో కాంక్రీట్గా బుద్ధుని కంటే ఎక్కువ ఇక్కడ పుట్టింది. పుట్టిన తర్వాత అటు ఇక్కడ పెరియార్ వచ్చాడు, అక్కడ అంబేద్కర్ వచ్చాడు. ఇప్పుడు క్రమంగా మన చేతులకు వస్తున్నాయి, రావట్లేదని కాదు. ఇన్స్టిట్యూషన్స్ ఆర్ కమింగ్ ఇన్ టు అవర్ హ్యాండ్స్, బట్ హౌ టు రన్ దెమ్, వాటిని ఏం చేయాలి అని నేను ఇవాళ ఈ విశ్వకర్మ వ్యవహారం కొద్దిగా జాగ్రత్తగా చూసిన. అవును, విశ్వకర్మ అన్ని ఆయుధాలే చేసిండట. మొత్తం వజ్రాయుధం చేసిండు, రథాలు చేసిండు, యుద్ధాలు చేసిండు, పట్టణాలు కట్టిండు. మరి నాగలేవాడు చేసిండు? ఏం దున్నితే బతికిండ్రు? విశ్వకర్మ నాగలు చేయలే, విశ్వకర్మ కర్రు చేయలే, విశ్వకర్మ పార చేయలే. ఈ పార, కర్రు, నాగలు ఎవరు చేసిండ్రు? ఈ దేశంలో నిజంగానే వాళ్ళు ఏ పట్టణాలు కట్టిండట వాళ్ళ చరిత్రలో దాళ్ళు చెప్తున్నారు. ఒకటి హస్తినాపురం కట్టిండట విశ్వకర్మ, రెండో శ్రీలంక కూడా కట్టిండట, రాసుకున్నారు. ఇవేవి ఉన్న నగరాలు కావు. అసలు ఈ దేశంలో ఉన్న మొట్టమొదటి నగరం హరప్పా నగరము. దాన్ని వీళ్ళెవరు కట్టలా, దాన్ని కట్టింది ద్రవిడుడు. ఆ హరప్పా నగరాన్ని కట్టడానికి మూల కారణం పశువుల డొమెస్టికేషన్. బర్రెను ఇంటి జంతువుగా మార్చుకున్నారు. బర్రె ఆయుధ పోరాట జంతువు వాళ్ళకి, దున్నపోతు. వీళ్ళు ఆర్యులు ఆవు, ఎట్లు తినడానికి, యుద్ధం చేయడానికి, లేదా మీద కూర్చొని పోవడానికి గుర్రాలతో వచ్చారు. కనుక మీరు ఇవాళ విశ్వకర్మ అనగానే ఆయుధాలు చేశాడు. మరి ఆయుధాలు బాగానే చేసిండు, ఆయుధాలు ఆనాటి నుంచి చేసిండు, ఇప్పటి వరకు చేసిండు, ఇప్పుడు మొన్న కొనుక్కొచ్చినాం. మరి పాకిస్తాన్లో గట్లెందుకైనాం? మనం కొనుక్కొచ్చినాం కదా చాలా పెద్ద ఆయుధాలు. అన్ని ఆయుధాల చరిత్రే ఉన్నది, ఉత్పత్తి చరిత్ర లేదు. వీళ్ళకి అర్థం కానిది ఏంటి అంటే, ఈ దేశాన్ని పరిపాలించే నాయకులకు ఉత్పత్తి చరిత్ర బాగా రాసుకున్న దేశం చైనా, అది ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నది. కనుక ఇప్పుడు మీరు విద్యార్థులుగా మీ కర్తవ్యం ఏంటి అంటే, పెరియార్ జీవిత చరిత్ర ఉంది కానీ మనం చదువు, ఏ చరిత్ర చదువు, మన తల్లిదండ్రుల చరిత్ర రాయం, ఉన్న చరిత్ర చదవం. చదువుడు ఎప్పుడు మొదలు పెడతాం? నిద్ర రావాలంటే పుస్తకం పడతాం. నాకు అప్పుడప్పుడు నిద్ర రావాలంటే రెస్టిల్ ట్యాబ్లెట్ ఒకటి వేసుకుంటాను. మీరు నిద్ర రావాలంటే పుస్తకం పడతారు. పుస్తకాలు చదువుతలేరు, ఇంగ్లీష్ నేర్చుకుంటలేరు. ఇంగ్లీషు కనుక వదిలేశారంటే యూనివర్సిటీలో మిమ్మల్ని బ్రాహ్మలు, కోమట్లు, నార్త్ ఇండియాలో కాయస్థలు, కత్రీలు, వైశ్యులు, వీళ్ళు ఇంకొక 1000 సంవత్సరాలు పరిపాలిస్తారు. వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటున్నారు. ఇది పెరియార్ చేయగలిగిన పని కాదు. ఒకే ఒక వ్యక్తి పూలేతో ప్రారంభమై అంబేద్కర్ మాత్రమే ఇంగ్లీషు మాతృభాషని చేసిపోయాడు, పితృభాషను చేశాడు ఆయన. కానీ మనకు రాదు. అందుకని నేను యూనివర్సిటీ విద్యార్థులకు చెప్పేది ఏంటంటే, పిహెచ్డి స్కాలర్స్ ఎంతమంది ఉన్నారేడా? పిహెచ్డి, ఎంఏలు చేసిన వాళ్ళు, గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు, డిగ్రీలు చేసిన వాళ్ళు, ఉద్యోగాలు చేసిన వాళ్ళు. మరి మిగతా వాళ్ళంతా ఏం చేస్తున్నారు?
ఏం చేస్తలేరా? ఇది పెద్ద ప్రాబ్లం కదా. మరి పెరియార్ ఎట్లా అవుతారు? ఇది కుదరదు. ఏదో ఒక పని చేయాలి, ఏదో ఒక వృత్తి ఉండాలి. ఉద్యమం ఒక భాగం. కానీ దీంట్లో ప్రధానమైన పని ఏంటి అంటే, అసలు 3000 ఏళ్ళు వాళ్ళు మనల్ని నాగలు దున్నడము, బర్ల కాసనము, గొడ్ల కాసనము, గొర్రెల కాసనము, కానీ మనల్ని రాసుకొనియలేదు, చదువుకోనియలేదు, రాసుకొనియలేదు. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ మన చేతికి వస్తున్నప్పుడు ఏం చేయాలి? ఈ రాత చదువు అనే దాంట్లో ముఖ్యంగా ఇంగ్లీష్ భాషతో మీరు వాళ్ళను మించి చదువుకోవాలి. నేను డెలిబరేట్గా ఏ మినిస్టర్ దగ్గర పోయినా ఆనాడు చంద్రబాబుతో సహా ఇంగ్లీష్లోనే మాట్లాడాను. ఆయనకు సరిగా రాదు. ఈయన ఏదో గొట్ల పండితుడు ఉన్నట్టున్నాడని ఏది చెప్పినా వినట్టుడు. వాళ్ళకి రానప్పుడు ఏం చేస్తారు మరి? మీరు ఇప్పుడు కానిస్టేబుల్ రోడ్డు మీద ఆపిండు అనుకో, నాకు అర్జెంటుగా నువ్వు క్రాస్ చేయాలని అనుకుంటున్నావు, అతను అడ్డం పెట్టిండు, ఆపితే నువ్వు ఆగుతావు. నువ్వు లేదు నాకు అర్జెంటుగా ఆఫీసుకు పని ఉన్నదంటే ఆగురా అంటాడు. నువ్వు ఐ హ్యావ్ టు గో ఎర్లీ, వెరీ ఎర్లీ అన్నావు అనుకో, ఇదేదో అంటున్నాడు పోనీ. See, that is the power of English. అందుకని అనేది ఏంటి అంటే, పెరియారు తమిళనాడులో ఒక ద్రవిడ ఉద్యమ పునాదులు బలంగా వేశాడు. ద్రవిడ పార్టీ ఏర్పడ్డది. ఆ పార్టీ నిర్మాణం తర్వాత ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్లు అక్కడ దళితుల మీద అట్రాసిటీసు మిగతా దేశంలో లాగానే జరుగుతున్నాయి. గోడలు కడుతున్నారు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయితే చంపుతున్నారు. నిన్నగాక మొన్న జరిగింది. మళ్ళీ దీనికి ఒక సొల్యూషన్ ఉండాలి. ఈ సొల్యూషన్కి ఏంటి అంటే, ఈ దేశము కులాలన్నిటికీ పునాది, వీళ్ళు దాన్ని సృష్టించింది కూడా ఉత్పత్తితో ముడిపడి ఉన్నది. మీరు ఒకసారి నేను రాసిన పోస్ట్ హిందూ ఇండియా తెలుగు వర్షన్ అయితే తెలుగు వర్షనే చదువుకోండి. ఒకటి, ఆదివాసులు మనకు అన్ని ఆహారాలు కనిపెట్టి మనకిచ్చారు. ఏ రూట్స్ తినాలి, ఏ ఫ్రూట్స్ తినాలి. రెండవది, మొట్టమొదలు ఇండస్ట్రీ స్థాపించింది ఇవాళ మనం మాదిగలు అనుకునే తోలు పనివాళ్ళు. ఫస్ట్ ఇండస్ట్రీ దేశంలో అది హరప్పా నగరం నాడే స్టార్ట్ అయింది. మూడవది, ఇవాళ మనం మాలలు అనుకునే వాళ్ళు ఉత్పత్తి సైనికులుగా ఉత్పత్తి పరికరాలను ప్రయోగశాలలో పెట్టారు, గ్రామాలను కాపాడారు. సోల్జర్స్, ప్రొడక్టివ్ సోల్జర్స్ అన్నది. ఆ తర్వాత సాకలి మంగల్ ఉన్నారు. సాకలి మంగల్ లైఫ్ చూడండి మీరు. యాక్చువల్ సౌడు మట్టి సబ్బు అని కనిపెట్టింది 1000 ఏళ్ళ కింద వాళ్ళే. అమెరికాలో సబ్బు లేదన్నాడు. అమెరికాలో, యూరోప్లో చాలా ఘోరమైన పరిస్థితుల్లో బతికేది. బట్టలు ఉతకడానికి వాళ్ళు మనుషుల మూత్రాన్ని, పశువుల మూత్రాన్ని ఒక్క దగ్గర పెద్ద పెద్ద బాణాలలో తయారు చేసి బట్టలు అల్ల ముంచేది. దే ఆర్ కాల్డ్ ఫుల్లర్స్ ఇన్ యూరోప్. కానీ మనోళ్ళు మట్టిలో సబ్బు ఉన్నదాన్ని కనిపెట్టారు. అది ఎవరు కనిపెట్టారు? కానీ సాకలి ఆడోళ్ళు కనిపెట్టారు. తెల్లగా బట్టలు ఉతికారు. అది మురికిపోతాయి కానీ కరోనా లాంటి రోగ క్రిములు పోవు. అందుకని సాకరేవు దగ్గర ఉడకబెట్టుడు కనిపెట్టిండ్రు. ఇది మాటలు కాదంటే మనం దాని మీద రాయలే. హౌ ఎ డిస్కవరీ ఈజ్ వెరీ డిఫికల్ట్. మనం దాన్ని పరిశోధన చేస్తే తప్ప సాకిరేవు కాడ ఉతకబెట్టిను అది ఏదో చేసిండ్రంటే కాదు. అది 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 కనిపెట్టాల్సి వచ్చింది. ఎందుకు క్రిములు చస్తలేవు, తెల్లగా అవుతున్నాయి. ఆడోళ్ళు ఉతికి 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 గ్రామాలను రోగాలను వాళ్ళు కనుక సౌడుమట్లో ఉతికి సాకిరేవులో ఉడకబెట్టు సాగకపోతే అందరికంటే మొట్టమొదలు ఏ పని చేయని కులాలు చచ్చేటి మొత్తం. కరోనాలో అదే జరిగింది. కరోనాలో దట్స్ వాట్ హ్యాపెండ్. వాళ్ళు చచ్చేది. నేను అప్పుడప్పుడు అంట, ఓ బాపని తల్లి, ఓ చాకలి తల్లి, నువ్వు ఆనాడు అది కనిపెట్టకుంటే వాళ్ళు ముందే పోదురు కదా, ఎందుకు చేసినావు నువ్వు ఆ పని. కానీ సైన్స్ కదా, సైన్స్ మన స్త్రీలు. అందుకని మీరు సీరియస్గా మీ గ్రామాలను చదవకుండా, మీ పుస్తకాలను చదవకుండా, పూలే, అంబేద్కర్, పెరియార్ మనకు ఒక స్థితి ఇచ్చిపోయారు.
బుద్ధుడు ఆ పునాదులు వేసింది. కానీ వాళ్ళ జీవితంతో ఆగితే దీన్ని మార్చలేం. వాళ్ళ భుజాల మీద నిలబడి మనము దీన్ని మార్చాలి. వాళ్ళ కాళ్ళ దగ్గర ఉంటే కథమ్మ, వీ కాంట్ చేంజ్ ఇట్. అందుకని మీరు ఏం చేయాలంటే మీ గ్రామాలను చదవాలి. నేను చాలాసార్లు చెప్పాను, మొదటి సైంటిఫిక్ ల్యాబొరేటరీ ఏదో తెలుసా ప్రపంచంలో? ఫస్ట్ శాస్త్రీయ ల్యాబొరేటరీ ప్రపంచంలో ఏదో తెలుసా? వంట వండే కిచెన్. పప్పుచారులో ఎన్ని రకాలు వేయాలో ఎవరు కనిపెట్టారు? ఏ ఏ కూరగాయలు కలిపితే ఏమవుతుందో, ఏ రుచి వస్తుందో, ఏ ప్రోటీన్ వస్తుందో ఎవరు కనిపెట్టిండ్రు? ఇంట్లో వంట వండే స్త్రీ కనిపెట్టింది. కిచెన్ ఈజ్ ద ఫస్ట్ ల్యాబొరేటరీ. ఇది ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్ కాదు. కానీ కిచెన్ మీద ల్యాబొరేటరీ అనే లెసన్ లేదు. ఎవరు రాయాలి? పెరియార్ వచ్చి రాయాలా? అంబేద్కర్ వచ్చి రాయాలా? మళ్ళా ఎవరు రాయాలి? ఎవరు రాయాలి? ఎవరు రాయాలని కూడా చెప్పలేరా? అయితే పోతా నేను. మీరే రాయాలి. మీరు రాయాలి. మీ జీవితాలలో మీరు 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 భవిష్యత్తు కోసం యూత్ మీరు కదా, మీరు పరిశోధన చేయాలి, మీరు రాయాలి. అయితే దాన్ని వెనక్కి పోయి చదవాలి. వాళ్ళు కొత్తది రాసుకుంటున్నారు. విశ్వకర్మ మొత్తము పనిముట్లను తయారు చేసిండని వాళ్ళు రాస్తున్నారు. యుద్ధాలకు తయారు చేసిన వాళ్ళు రాస్తున్నారు. వాళ్ళు కొత్తది రాసుకుంటున్నారు. నువ్వేం రాయకపోతే యూనివర్సిటీలలో ఉన్నది ఎందుకు? కనుకని అనేది ఏంటి అంటే, పెరియార్ను మనము నిలబెట్టడము అంటే పెరియారు చరిత్ర కేవలము ఉట్టిగా మాట్లాడుకోవడం కాదు. పెరియారు చరిత్రను ముందుకు తీసుకెళ్ళడానికి, దేశాన్ని మార్చడానికి, ప్రపంచంలోనే భారతదేశం ఒక గొప్ప దేశంగా మార్చడానికి కావలసిన రంగాలలో మీరు ఎదగాలి. ఇది మీ కర్తవ్యము. ఉత్పత్తి రంగాన్ని చూడండి, చైతన్యం వైపుకు పయనించండి. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎంతమంది సిద్ధపడతారు? ఎంతమందికి డిఫికల్ట్ ఉన్నది చెప్పండి. ఇంగ్లీష్ మాట్లాడడం ఎంతమందికి ఇబ్బంది ఉంది మీకు? హౌ మెనీ ఆఫ్ యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ప్రాపర్లీ? చేతులు లేపట్టండి, తప్పేవరికి రాదే. మీరు ఎప్పుడన్నా పూలే అంబేద్కర్ ఫిలసాఫికల్ సెంటర్ గురించి విన్నారా? అది తెల్లాపూర్లో ఉంటుంది. నెలకు ఒక 40 మందికి రిగరస్ పూలే అంబేద్కర్ ఫిలాసఫీ ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇస్తారు. మనోళ్ళే. ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది. మీకు నేర్చుకునే ఆసక్తి కూడా లేకపోతే ఈ దేశాన్ని వాళ్ళే పరిపాలిస్తారు. వాళ్ళు చాలా కొత్త కొత్తవి రాసుకొస్తారు, మన కాపీ కొట్టైనా రాస్తారు. అందుకని మీరు ఇవాటి నుంచి అయినా మొదలు పెట్టండి. మీకు మళ్ళా ఇప్పుడు ఇంతకుముందే మిత్రుడు చెప్పిండు, నేను చాలాసార్లు అడుగుతానండి, ఎంతమంది మీలో మీ మదర్ చీరలు లంగాలు మగపిల్లలు ఉతికారు ఇప్పటి వరకు? 2 ఉతికినాం అంటున్నారు, 3 4 అంటున్నారు. అయితే మీరు ఒక పని చేయండి. ఇప్పుడు దసరాకి అయితే ఇంటికి పోతారు కదా, పోతారా? ఈయనే ఉంటారా? అందరు ఇక్కడ వాళ్ళేనా? ఊళ్ళల్లో అందరు ఊళ్ళే కదా. పోగానే ఏం చెప్పండి, దసరా అమ్మ నువ్వు ఏం చేసినావు, ఏమి దసరాకు ఏం తాగుతున్నావు, ఏమి తింటున్నావు కాదు. అమ్మ బట్టలన్నీ నానబెట్టు, లంగాలతో సహా మొత్తం నేను ఉతికేస్తా ముందు, అప్పుడు దసరా పండుగ పవిత్రం అవుతుందని చెప్పు. అప్పుడు అనుకుంటా ఏదో మార్పు వచ్చింది వీని లోపల, కొత్త దసరా పెడుతున్నాడు వీళ్ళు. అప్పుడు చెప్పండి ఇది పెరియార్ దసరా, ఇది పెరియార్ దసరా అని చెప్పండి. లేకపోతే మార్పు రాదు. ఎక్కడో కాడ మార్పు మొదలు పెట్టాలి. మేము పూలే అంబేద్కర్ సెంటర్లో ఇదే ఫస్ట్ లెసన్. ఇంటికి పోగానే పిల్లలు చేయాల్సిన పని అదే. మగపిల్లలు, ఆడపిల్లలు. కొంతమంది ఆడపిల్లలు కూడా వాళ్ళ బట్టలు వాళ్ళు ఉతుకోరు, వాళ్ళ ఇల్లు వాడు ఊడవరు, మగపిల్లలు ఊడవరు. సో వీ టెల్ దెమ్ స్టార్ట్ క్లీనింగ్ యువర్ టాయిలెట్. ఫస్ట్ పని అదే, వాషింగ్ యువర్ క్లోత్స్. కనుక డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఈజ్ ఆదివాసీ మాల మాదిగ చాకలి మంగరి పునాది. దాన్ని మనం రీఎస్టాబ్లిష్ చేయాలి. దాన్ని ఇట్ వాజ్ వాష్డ్ అవుట్. ఓకే, చేస్తారా మరి? ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.